ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో తాను తన భార్య ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. 4.5 సంవత్సరాలుగా ప్రజల గొంతు కోశారని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు. ఈ విషయాన్ని విని వచ్చేసాను. సీఎం గారిని కలుస్తామని చెప్పినాము. ఆయన బిజీ అని చెప్పినారు. ఇంకా ఉదయం 10:30 నుంచి ఇంతసేపు ఉన్నాము. ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. కాబట్టి మాకు నమ్మించి తీసుకొని వచ్చి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం. కాబట్టి తప్పకుండా నేను, నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా తప్పకుండా పోటీ చేస్తాను. కాపు రామచంద్రారెడ్డి, నేను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిని. నమ్మి రాజకీయం చేస్తే నా గొంతుకు వస్తా ఉన్నారు ఈరోజు. 4.5 సంవత్సరాలుగా మీరు ప్రజల గొంతు కోసారే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారే, నయవంచకులుగా మిగిలారే, నమ్మి ఓట్లేస్తే పచ్చి మోసం దగా చేశారే. మీరు రాజకీయాల్లో కొనసాగడానికి అర్హులా అని నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా.